నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. తరతరాల భవిష్యత్తులో ఆ భవిష్యత్తు విధి విధానాల్లో భాగంగా పిల్లలు గత ఒక 50 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏళ్ళ క్రితం తీసుకుంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎక్కడ కూడా జవదాటకుండా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తర్వాత 10 ఏండ్లు తర్వాత 10 ఏండ్లు ఈ విధంగా దాటిన తర్వాత పిల్లల ఓన్ నిర్ణయాలు అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం, సొంతంగా బతుకు జీవన విధానాలను అమలు చేసుకుంటూ ముందుకెళ్తానే ఉన్నారు. అంటే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచిదే, కానీ గౌరవప్రదమైన సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా కానీ ప్రజలు. ఇప్పుడు అప్కమింగ్ నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆతృతలోనో, కోపంలోనో, ఆవేశంలోనో, ఆందోళనలోనో. చివరికి ఇబ్బందులు గురైన తర్వాత తల్లిదండ్రులు గుర్తుకొస్తారు. తల్లిదండ్రులు గుర్తుకొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇబ్బందులు గురయ్యామని వాళ్ళ దగ్గర కన్నీరు మున్నీరు అవుతారు. మళ్ళీ వాళ్ళు క్షమిస్తారు. క్షమించిన తర్వాత మళ్ళీ వాళ్ళ మాటలు ఏమన్నా వింటారా అంటే మళ్ళీ వేరే విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తారు. కాబట్టి ఎక్కడ ఏ విధానాలు మీరు అమలు చేసుకున్నా కూడా మీ విజ్ఞతకే. మీరు సమాజంలో సఖ్యతగా బతికేది నేర్చుకోండి, సౌలభ్యంగా బతికేది నేర్చుకోండి, సంసార తీరిగా ఏ విధంగా ఉండాలనేది నేర్చుకోండి. మీరు వ్యసనాలకు ఇబ్బందులు గురై సమస్యలు సృష్టించుకుంటూ చివరికి భార్యాభర్త విడిపోయే కాడికి వస్తున్నారు. అది 4 నెలల కాపురమా, 6 నెలల కాపురమా, సంవత్సరం లోపల కాపురమా అంటే దాదాపు ఈ మధ్య మా మహాజన రాష్ట్ర సమితి దగ్గరికి వచ్చినవి కొన్ని, మేము కోర్టుకు సంబంధించి మాట్లాడేటి కొన్ని, పోలీస్ స్టేషన్లో దగ్గరికి వెళ్ళి మాట్లాడేటి కొన్ని, వ్యక్తిగతంగా గ్రామాల్లోనూ ఇంకొక ఊర్లలో వెళ్ళి మాట్లాడేటి కొన్ని. కాబట్టి మంచి విధానాలతో మీ సొంత నిర్ణయాలైనా కానీ జాగ్రత్తగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా తెలియజేస్తాను.